ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్రాజూస్ లర్నింగ్ హబ్. డిఎస్సి విద్యార్థుల కోసం ఈ సెషన్లో మనం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లో వుడ్స్ డిస్పాచ్ గురించి తెలుసుకుందాం. వుడ్స్ డిస్పాచ్ 1854లో ఒక లేఖ రూపంలో మనకి భారతీయ విద్యా వ్యవస్థ గురించి అప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ చార్లెస్ వుడ్ అనే ఆయన ఒక లేఖ ద్వారా రాశారు. అందువల్ల దీన్ని వుడ్స్ డిస్పాచ్ అని అంటారు. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్గా ఇది ప్రసిద్ధి చెందింది. మ్యాగ్నా కార్టా అంటే తెలుగులో హక్కుల పత్రం అని మనం చెప్పుకోవచ్చు. ఈ పేరు ఎలా వచ్చింది అంటే క్రీస్తకం 1215లో ఇంగ్లాండ్ రాజు కింగ్ జాన్ తన ప్రజలకి కొన్ని హక్కులు ప్రకటించారు. మానవ జాతి చరిత్రలో ఒక గొప్ప ఘట్టం మ్యాగ్నా కార్టా ప్రకటించడం అనేది. ఇందులో మొట్టమొదటిసారిగా రాజుని కూడా ప్రజలతో సమానంగా మరి ఏదైనా తప్పులకి శిక్షార్హుడిగా చేయడం అనేది మొట్టమొదటిగా మానవ జాతి చరిత్రలోనే మొట్టమొదటిది మ్యాగ్నా కార్టా. అలాంటిది ఇండియన్ ఎడ్యుకేషన్కి వుడ్స్ డిస్పాచ్ని మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు. ఈ డిస్పాచ్ని ఎప్పుడు రాశారంటే 1854లో. ఎవరు రాశారు? చార్లెస్ వుడ్ అనేది. చార్లెస్ వుడ్ ఎవరు అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆయన ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. ఇది మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే 1854 నాటికి భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనకు అర్థం కావాలి. 1854 అనేది 1857 కంటే ముందు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 1857లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్ వీళ్ళ నాయకత్వంలో జరిగింది. సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. ఆ తర్వాత 1858లో భారతదేశంలో పరిపాలన బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. 1858లో అంటే 1858 వరకు పరిపాలన ఎవరి చేతుల్లో ఉంది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉంది. అంటే మనకి 1858 తర్వాత మన సార్వభౌమాధికారి ఎవరు అంటే బ్రిటిష్ రాణి. కానీ 1858కి ముందు అంటే అంటిల్ సిపాయిల తిరుగుబాటు జరగడానికి ముందు వరకు మనకి ఎవరు అంటే సార్వభౌముడు ఈయనే, ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మన భారతదేశ పరిపాలనకు సంబంధించి సర్వాధికారి ఆజ్ఞలు జారీ చేసేది ఆయనే ఈ వుడ్స్ డిస్పాచ్ని చేశారు. చాలా మంచి ఒక పెద్ద గొప్ప ముందడుగు భారతదేశ ఎడ్యుకేషన్ చరిత్రలో. మనం గుర్తుపెట్టుకోవాలి, అంతకు ముందే మెకాలే మినిట్స్ వచ్చింది. భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినటువంటి మెకాలే మినిట్స్ కూడా అంతకుముందే మనకి వెలుగులోకి వచ్చింది. ఆ నేపథ్యంలో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. అప్పటికి గవర్నర్ జనరల్, కలకత్తా గవర్నర్ జనరల్గా ఉన్న బెంగాల్ గవర్నర్ జనరల్ అంటారు. బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ డల్హౌసీకి వుడ్స్ రాశారు. చార్లెస్ వుడ్ రాసినటువంటి లేఖ అనుకోండి ఇది డిస్పాచ్ అన్నారు. మనకి అప్పుడు 3 ప్రావిన్సులు ఉండేవి భారతదేశంలో. ప్రావిన్సులు అంటే రాష్ట్రాలు అనుకోండి. బెంగాల్ రాష్ట్రం, అలాగే బొంబాయి రాష్ట్రం, మహారాష్ట్ర కాదు బొంబాయి రాష్ట్రం, మద్రాస్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో మనమంతా మన ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ ఇండియా అంతా మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మద్రాసుకు ఒక గవర్నర్ ఉండేవారు. బొంబాయి రాష్ట్రం, మహారాష్ట్ర, గుజరాత్ ఆ ప్రాంతం అంతా బొంబాయి రాష్ట్రంగా ఉండేది. ఆ తర్వాత ఏమో బెంగాల్ రాష్ట్రం అంటే ఒరిస్సా, బెంగాలు, బీహారు ఈ ప్రాంతం అంతా బెంగాల్ రాష్ట్రంలో ఉంది. 3 ప్రావిన్సులుగా రాష్ట్రం అంతా ఉండేది. ఇప్పుడు మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పుడు 3 రాష్ట్రాలు మొత్తం భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వలస ప్రాంతాలన్నీ, పాలనా ప్రాంతాలన్నీ కూడా ఈ 3 ప్రావిన్సుల్లో ఉండేవి. ఈ 3 ప్రావిన్సులు మొదట్లో అంటే 1793 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ అని కూడా అంటారు. అప్పటి వరకు 3 విడివిడి గవర్నర్లుగానే స్వతంత్రంగా ఉండేవారు. కానీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1793లో పాస్ అయ్యాక బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ చేశారనమాట. అంటే మిగిలిన 2 గవర్నర్లు, బొంబాయి గవర్నరు, మద్రాస్ గవర్నరు కూడా ఆయన అధీనంలో పనిచేయాలి.
సో ఆ రకంగా డల్హౌసీ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు, అంటే ఆయన ఇండియన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ డిస్పాచ్ వచ్చింది. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మనకి జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కృతజ్ఞులుగా ఉండవలసినటువంటి డిస్పాచ్ కూడా ఇది. ఇందులో ఉన్నది మొట్టమొదటిది హైరార్కీ, అంటే క్రమానుగత శ్రేణి అంటారు. కింది నుంచి పైకి లేదా కింది నుంచి పైకి. ఇక్కడ ఆయన స్కూళ్ళు, కాలేజీలు, హై స్కూళ్ళు ఎలా ఏర్పాటు చేయాలన్నారంటే వెర్నాక్యులర్ ప్రైమరీ స్కూల్స్. వెర్నాక్యులర్ అంటే ప్రాంతీయ భాషలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. ఎందుకంటే ప్రజలకి చదువుకోవడానికి వాళ్ళకి ఆల్రెడీ ప్రాంతీయ భాషలు తెలుసు కాబట్టి పుస్తకాలు రాసి అయినా సరే, కొత్త పుస్తకాలు తయారు చేసి అయినా, వాచికాలు తయారు చేసి అయినా ప్రాంతీయ భాషల్లోనే మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పాలి అన్నారు. తర్వాత హై స్కూల్స్కి వచ్చేసరికి వెర్నాక్యులర్ అండ్ ఇంగ్లీష్, అంటే కొంత వెర్నాక్యులర్ ఉపయోగించాలి, ఇంగ్లీష్ కూడా ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంది అనమాట, వెర్నాక్యులర్ నుంచి ప్రాంతీయ భాషల నుంచి ఇంగ్లీష్ భాషకి షిఫ్ట్ అవుతుంది. కాలేజెస్కి వెళ్ళేటప్పటికి పూర్తిగా ఇంగ్లీష్లో ఉండాలి, ఎందుకంటే పుస్తకాలన్నీ ఇంగ్లాండ్ నుంచే రావాలి కాబట్టి ఇక్కడ పుస్తకాలు లేవు కాబట్టి, సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు ఆంగ్ల భాషలో ఉన్నాయి కాబట్టి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఆంగ్ల భాష బోధన ఉండాలి. అంటే క్రమంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రీ ప్రైమరీ నుంచి, నర్సరీ నుంచి, ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం అంటున్నాం. కానీ 1854లో, అంటే 160-170 సంవత్సరాల క్రితం వాళ్ళు చాలా సైంటిఫిక్గా, తెలివిగా ప్రాంతీయ భాషలో, మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలి, క్రమంగా ఇంగ్లీష్కి మారచ్చు, షిఫ్ట్ కావచ్చు అని చెప్పారు. ఇది ఒక గొప్ప అంశం, అందువల్లే సాధ్యమైంది. అప్పుడే మొదట్లోనే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని ఉంటే కనుక ఇది తప్పకుండా ఫెయిల్ అయ్యి ఉంది. ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకి వెళ్ళే కొద్దీ పూర్తిగా ఇంగ్లీష్కి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు భారతదేశంలో ఎక్కువ మంది ఉండాలి, భారతీయ పరిపాలనలో సహకరించడానికి ఎక్కువ మంది ఉద్యోగులు, ఇంగ్లీష్ తెలిసినటువంటి ఉద్యోగులు ఉండాలనేదే మెకాలే మినిట్స్ ఉద్దేశం, అదే వుడ్స్ డిస్పాచ్ ఉద్దేశం. అదే వాళ్ళ ఉద్దేశం మంచిదా చెడ్డదా అని కాదు, ఇది భారతదేశానికి మేలు చేసిందా కీడు చేసిందా అనేది మనం భావించాలి. చెప్పాలి అంటే కనుక భారతదేశ విద్యా చరిత్రలో ఒక గొప్ప ముందడుగు, అందుకే దాన్ని మ్యాగ్నా కార్టా అన్నారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్, 3 యూనివర్సిటీలు ఇమీడియట్గా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ 3 యూనివర్సిటీలు అంటే 3 ప్రొవిన్షియల్ హెడ్ క్వార్టర్స్లో, బాంబే అప్పుడు, ఇప్పుడు ముంబై అంటున్నాము, మద్రాస్ ఇప్పుడు చెన్నై అంటున్నాము, అలాగే కల్కటా ఇప్పుడు కోల్కతా అంటున్నాం. 3 చోట్ల 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలకి అనుబంధంగా కళాశాలలు ఏర్పాటు చేయాలి. కళాశాల విద్య, యూనివర్సిటీ విద్య కూడా భారతీయులకి అందుబాటులోకి తీసుకురావాలి అని ఏర్పాటు అయ్యి, ఈ వుడ్స్ డిస్పాచ్ ప్రకారమే 3 యూనివర్సిటీలు, మొట్టమొదటిసారిగా 3 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ టు ఎంకరేజ్ ప్రైవేట్, ప్రభుత్వానికి అన్ని చోట్ల పాఠశాలలు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి. అంటే ప్రభుత్వం ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పాఠశాలలు పెడితే అందులో ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన ఎయిడ్, అంటే సహాయం, ప్రభుత్వ సహాయం అందించాలి. దాని ప్రకారంగా దేశం వ్యాప్తంగా వేలాది ఎయిడెడ్ స్కూళ్ళు ఏర్పాటయ్యాయి. ఎయిడెడ్ స్కూళ్ళే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అత్యధికంగా ఏర్పాటయ్యాయి ప్రభుత్వ పాఠశాలల కంటే. సో ఈ దేశంలో లక్షల మందిని, వేల మందిని, లక్షల మందిని విద్యావంతులను చేసింది ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టము, వుడ్స్ డిస్పాచ్. టీచర్ ట్రైనింగ్, అప్పటి వరకు స్కూళ్ళే లేవు, టీచర్లు ఎవరు ప్రైవేటు ఎక్కడైనా ఎవరైనా కొంచెం తెలుసున్న వాళ్ళు, ఏదో చదువుకున్న వాళ్ళు చెబితే విద్య తప్ప మరి టీచర్ ట్రైనింగ్ అయినటువంటి టీచర్లు లేరు. సో బ్రిటిష్ మోడల్లో ఉపాధ్యాయ శిక్షణలు, ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇవ్వాలి కాబట్టి ఉపాధ్యాయ శిక్షణ స్కూల్స్, అప్పుడు ట్రైనింగ్ స్కూల్ అనేవారు, స్కూల్స్ ఏర్పాటు చేయాలి. అంటే ప్రైమరీ టీచర్స్కి, అలాగే సెకండరీ టీచర్స్కి. ఆ ప్రకారంగా మనకి ఇప్పుడు డైట్లు అంటున్నాము, లేదా టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ లేదా కాలేజెస్ అంటున్నాం, అంటే ప్రైమరీ టీచర్స్ కోసం. అలాగే హై స్కూల్స్ టీచర్స్ కోసం బిఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఆ రకంగా వేరు లెవెల్లో టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి అన్నారు. ఏర్పాటు అయ్యాయి. తదనంతరం అనేక మంది ఉపాధ్యాయులు ఈ కళాశాలల్లో శిక్షణ పొంది, పాఠశాలల్లో శిక్షణ పొంది
ఉపాధ్యాయులుగా పాఠశాలల్లో చేరడం జరిగింది. ఫీమేల్ ఎడ్యుకేషన్ ఇది ఒక గొప్ప ముందడుగు భారతదేశంలో ఆనాటికి ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే స్త్రీలు బయటికి రావడమే నేరం, బయటికి రావడమే ఒక అనాచారం. మనకి తెలుసు జ్యోతిబాయి పూలే ఆ కాలంలో మనం చూస్తాం. సావిత్రిబాయి పూలే ఒక పాఠశాల ప్రారంభించడానికి ఆవిడ ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పి. అలాంటి రోజుల్లో ఆడపిల్లలకి కూడా స్కూళ్ళు ఉండాలి, ఆడపిల్లలకు కూడా విద్యని వాళ్ళలో ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఫీమేల్ ఎడ్యుకేషన్ని పెట్టించారు. ఇది అప్పటికి ఉన్నటువంటి ట్రెడిషన్స్, ఆచార వ్యవహారాన్ని గొప్ప ఛాలెంజ్ ఏర్పాటు అయ్యాయి. అలా ఏర్పాటైనటువంటి మొట్టమొదటి పాఠశాల కలకత్తాలో బెతూన్ స్కూల్. ఆ బెతూన్ స్కూలే ఏషియాలోనే మొట్టమొదటి గర్ల్స్ స్కూల్, అది ఆడపిల్లల పాఠశాల. తర్వాత బెతూన్ కాలేజీగా, బెతూన్ యూనివర్సిటీగా ఇప్పటికీ పనిచేస్తూ ఉంది. ఇక సో ఆ విధంగా ఆడపిల్లలకి అనేక మంది విద్య నేర్చుకోవడానికి ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది ఒక గొప్ప సహాయకారిగా ఉంది. ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేయాలి. జనరల్ ఎడ్యుకేషన్తో పాటు మెడికల్ ఎడ్యుకేషన్ కూడా. ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న డాక్టర్లు ఉండేవారు కాదు. డాక్టర్ చదువుకోవాలంటే ఇంగ్లాండ్లో ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి, లాయర్స్ అవ్వాలంటే అక్కడికే వెళ్ళి చదువుకోవాలి, ఇంజనీరింగ్ కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. కానీ ఇలాంటి కళాశాలలన్నీ ఏర్పాటు చేయాలి అన్నారు. ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో ఫీమేల్ ఎడ్యుకేషను, మెడికల్ ఎడ్యుకేషను, ఈ రెండిటి ద్వారా మరి ముఖ్యంగా అనేక మంది స్త్రీలు విద్యావంతులయ్యారు, డాక్టర్లు అయ్యారు. మనం చాలా మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, అంతకుముందు స్త్రీలకి పురుడు పోయాలన్నా మేల్ డాక్టర్లే పోసేవారు. ఈ భయంతో స్త్రీలు ఆసుపత్రికి వెళ్ళేవారు కాదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయ్యాక, మహిళలు డాక్టర్లుగా వచ్చాక మరి అనేక ఈ డెలివరీ సంబంధమైనటువంటి మరణాలని నిరోధించగలిగాము. ఒక గొప్ప ముందడుగుగా ఈ వుడ్స్ డిస్పాచ్ని మనం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈనాటి ఈ విద్యా అభివృద్ధికి మొట్టమొదటి పిల్లర్ ఏంటంటే వుడ్స్ డిస్పాచ్. సో ఇది మీకు డిఎస్సికి బాగా ఉపయోగిస్తున్నాను అనుకుంటున్నాను. మిగతా అంశాలతో తర్వాత సెషన్లో కలుద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం కలుసుకునేంత వరకు హ్యావ్ అ గ్రేట్ టైం.